శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథములోని 30వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. యెహోవా దేవుడని ఒప్పుకొనుచు చాలు. ప్రభునందు ప్రియులరా, ఈ భూలోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే తనను పుట్టించిన, తనను పెంచుతూ ఉన్న, కాపాడుతూ ఉన్న దేవుని గుర్చిన జ్ఞానమే గొప్ప జ్ఞానం. దేవుని గుర్చిన జ్ఞానము కలిగి ఉండడమే గొప్ప జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం గురించి ఆలోచన చేస్తూ 7 రకాలుగా ఆలోచన చేశాం. అందులో 2వది దేవుని సేవను గూర్చిన జ్ఞానం. దేవుని సేవ చేయాలనుకునే వారికి దేవుని సేవ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది అర్థమైతే, నేను ఏ రకమైన సేవకు పాత్రుణ్ణి, నేను ఏ రకమైన సేవకు యోగ్యుణ్ణి, నేను ఏ రకమైన సేవను చేయవచ్చు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ అన్నీ చేయలేరు, కానీ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించగలరు. దేవుని సేవ ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మనం ఏమై ఉన్నామో ఇక రాశాడు. ఏమై ఉన్నామట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. ఎందు నిమిత్తం అంటే ఎందు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా ఉన్నాం, రాజులైన యాజక సమూహముగా ఉన్నాం, పరిశుద్ధ జనముగా ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామంటే పైన ఉంది కదా మధ్యలో, ఎందు నిమిత్తం? ప్రచురము చేయు నిమిత్తము అని ఉంది. ప్రచురము చేయు నిమిత్తం. దీని నిమిత్తమే దేవుడు మనల్ని ఇలా చేశాడు. ప్రచురము చేసే సేవ. మొట్టమొదటిది ప్రచురము చేసే సేవ. ప్రచురమన్నా ప్రకటించడమన్నా ఒకటే కదా. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రచురించుట అంటే తెలియజెప్పుట. తెలియని వారికి తెలియజేయడమే ప్రకటించడం, ప్రచురించడం. కాబట్టి ప్రచురించు సేవ, ప్రచురపరిచే సేవ. ఒక వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 21 చూడండి. 21 బాగా వినండి. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మీకు తెలియదా? రెండవది, మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? ఆ భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? అంటే ఆన్సర్ ఏమి? జవాబులు రాయాలా. మీరు వినలేదా అంటే కర్నూల్లో దొంగలు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారని మీరు వినలేదా? మాకేం తెలుసు, చెప్తే కదా. దాంట్లో వాట్సాప్లో వచ్చింది, కర్నూల్లో కత్తులు పట్టుకొని దొంగలు హల్చల్ చేస్తున్నారు వీధుల్లో అని. ఇప్పుడే ఎవరో వాట్సాప్లో పెట్టినారు కాబట్టి మాకు తెలిసింది. మీరు దాన్ని వినలేదు కాబట్టి మీకేం తెలియదు. చెప్పలేదు కాబట్టి తెలియదు. కాబట్టి ఎవరికైనా తెలియాలి అంటే, వినాలి అంటే చెప్పేవాడు ఉండాల్సిందే కదా, చెప్పేవాడు ఉండాల్సిందే. అందుకే రోమాపత్రికలో లింక్ ఉంది కదా, చదివేద్దామా? రోమాపత్రిక 10:14లో, రోమాపత్రిక 10:14లో, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఇవన్నీ లింక్ అన్నమాట, గొలుసు. పైన ఏముంది అంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షించబడును. బాగుంది. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. ఈ పని జరగాలి అంటే ఎంతమంది ఉండాలి వెనక? ఊకనే సింపుల్గా ఉంది కదా, ప్రార్థన చేస్తే రక్షించబడతాడు
అయితే కింద నమ్మని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వాడు ప్రార్థన చేయాలంటే ముందు ఏం చేయాలా? విశ్వసించాలి కదా. విశ్వాసం ఉంచని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? కాబట్టి విశ్వాసం ఉంచాలి. విశ్వసింపని వానికి ప్రార్థన చేయలేరు కాబట్టి వాడు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి అంటే అక్కిందేమనింది? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వారు ఎన్నడూ వినలే యేసుప్రభు గురించి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటారు? ఇప్పుడు మనం ఎన్నడూ వినని వాని దగ్గరికి పోయి మీరు ఎందుకు యేసుప్రభు నమ్ముకోలేదంటే, వింటే కదా నమ్ముకోవడానికి. మేము విననప్పుడు ఎలా నమ్ముకోవాలి? కాబట్టి నమ్ముకోలేదు అన్నది ఎంత వాస్తవమో చెప్పలేదన్నది కూడా అంతే వాస్తవం. తర్వాత ప్రకటించువాడు లేకుండా వారెట్లా విందురు? ఎందుకు వినలేదంటే జవాబు ఏంటి? ఎవడు చెప్పలేదు, ప్రకటించలేదు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? కాబట్టి ఈ వరుసలో దేవుని పిల్లలు, దేవుని సేవ చేయాలనుకునే వారికి అతి ప్రాధాన్యమైన ప్రాథమిక సేవ ఏంటంటే ప్రచురపరిచే సేవ, తెలియజెప్పే సేవ, తెలియని వారికి తెలియజెప్పే సేవ. కొన్ని సందర్భాల్లో దీన్ని ఏమంటామంటే, ఏమి నీ జీవితం ఇలా అయింది అంటే కొంతమంది అంటారు చెప్పేవాడు లేక అంటారు. నిజమే, చెప్పేవాడు లేనప్పుడు అది ఎంత మంచిదైనా ఎవరికేం తెలుస్తుంది చెప్పండి? లోకరక్షకుని గురించి చెప్పేవాడు లేకపోతే సొంత రక్షకుడిగా ఎట్లా స్వీకరిస్తారు? కాబట్టి మన మీద ఉన్నటువంటి సేవ చేయాలనుకునే వారికి మొట్టమొదటి సేవ నేను తెలియజెప్పాలి, నేను ప్రకటించాలి, నేను ప్రచురపరచాలి అనేది. ఇప్పుడు ఏమేమి ప్రచురం చేద్దామో చూద్దాం. చూడండి, కొన్ని రాసుకుందాం. ఏమేమి ప్రచురం చేయాలి, ఏమేమి తెలియజెప్పాలి ఈ సేవలో, ప్రకటించే సేవలో, ప్రచురపరిచే సేవలో ఏమేమి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. చాలు, ఆ పదాలు చూడండి. ప్రకటించుచు, చాటించుచు, ప్రకటించుచు, ప్రచురించు. ఎన్నిసార్లు వచ్చింది? దీన్ని బట్టి సువార్త కనిపిస్తుంది. సమాధానాన్ని చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం. సో ఈ మొదటి 3 కూడా ఈ రక్షణ సమాచారంలోనే చేర్చవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం ప్రచురించాలి అంటే రక్షణ సమాచారాన్ని ప్రచురించాలి, రక్షణ సమాచారాన్ని. అందుకే కదా భూలోకములో దేవునికి ఉన్న అతి శ్రేష్టమైన 2 గొప్ప పనులు అని చెప్తూ ఉంటాను. భూలోకంలో దేవునికి 2 గొప్ప పనులు. ఆ పని ఏంటంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి అన్నది దేవునికి ఉన్న ఒక పని. మనము, నీవు, నేను రక్షించబడితే సరిపోతుంది అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని ఆశ ఏంటి తెలుసిన? అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఇది దేవుని ఆశ. మరి ఈ పని కొరకై అందరూ రక్షించబడాలి అంటే ఏ సమాచారం అందరికీ వెళ్ళాలి? రక్షణ సమాచారం అందరికీ వెళ్ళాలి. ముందు ఈ కాన్సెప్ట్ నమ్మిన ప్రతి బిడ్డలో నాటుకుపోవాలి. ఒక మనిషిని చూడగానే ఇతనికి ఈ సమాచారం అందిందా లేదా, వీరికి ఈ సమాచారం అందిందా లేదా. ఎన్ని సమాచారాలు అందినా లోకరీతిగా ఇది జీవితానికి సంబంధించిన సమాచారం. ఈ సమాచారం యొక్క పరిధి ఎంత? ఈ సమాచారం ఎవరికి వర్తిస్తుంది అంటే మనుష్యులందరికీ సంబంధించిన సమాచారం. ఒక లిమిటెడ్ గ్రూప్ కాదు, మనుష్యులందరికీ సమాచారం చేరాలి. రక్షణ సమాచారం, అందులో సువార్త ప్రకటన, సమాధాన వర్తమానం, ఇవి కలగలిసి ఉంటాయి. ఒకసారి ఆదిమ సంఘములో అపోస్తుల కార్యములు 16:21 తిప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథం
16వ అధ్యాయం 21, 16, 21. అంగీకరించుటకైనను గలిబిలి చేయుచున్నారని పైన 17వ వచనం. ఏ మార్గమును ప్రచురించువారు? రక్షణ మార్గం ప్రచురించువారు. మనము మతాన్ని ప్రచురించేవారము కాదు. మతము వృద్ధి చేసుకోవడంలో ఆసక్తి అక్కర్లేదు. మతం వృద్ధి అయితే ఏమి? నేటి దినాల్లో మనుషులకున్నది మతం మీద ఉండే పిచ్చి తప్ప మరొకటి లేదు. ఇలా అయితే మతం ఏం కావాలా, ఇలా అయితే మా మతం ఏం కావాలా. కాబట్టి మతాన్ని కాపాడుకోవాలనుకునేవారు ఉన్నారు, కానీ మతము ఇది మనుష్యుని నుండి ఉద్భవించింది. దేవునికి మతానికి సంబంధం లేదు. యేసు ప్రభువు కూడా గద్దించాడు ఒకసారి, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి భూమి అంతా చుట్టి వస్తారు, మతంలో కలుపుకుంటారు, వాణ్ణి రెండంతల నరకపాత్రునిగా మీరు చేస్తారు. మతములో కలుపుకుంటే పరలోకానికి పోరు. ఒక మాట అంటుంటారు కదా, ఏ రాయి అయితేనేమి, ఏ రాయితేనే పళ్ళుడు కొట్టుకోవడానికి. ఈ రాయితో ఏ రాయితేనేం లేరా, ఏ రాయితో కొట్టినే పళ్ళు ఉడతాయి. నరకాన్ని పోవడానికి ఏ మతమైనా ఒకటి. ఈవెన్ క్రైస్తవ మతమైనా, ఒకవేళ క్రైస్తవం అనేది మతంగా నువ్వు ఆచరిస్తే, క్రైస్తవ మతములో ఉండి ఆడ పరలోక రాజ్యాన్ని పోయిన తర్వాత ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉండారని కాదు. వాడు మతము మోక్షానికి మార్గము కాదు, ఇది రక్షణ మార్గం. రక్షణ మార్గం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రిస్టియన్ అసెంబ్లీస్కి పల్లెల్లో పెట్టిన పేరేంటో తెలుసునా? ఏమంటారు? రక్షణ సంఘం. వీళ్ళు రక్షణ సంఘం వాళ్ళు రోయ్ అంటారు. ఇంకా అది అప్పుడు బాగా నాటుకుపోయింది, రక్షణ సంఘం, రక్షణ సంఘం. నిజం, అదేం తప్పేం కాదు. మతము ఒక మనిషిని పిచ్చివానిగా చేస్తుంది. మతాన్ని డెవలప్ చేసుకోవాలా, మతాన్ని కాపాడుకోవాలా, మతం 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 అని. కానీ ఆదిమ సంఘములో రక్షణ మార్గం ప్రచురించువారు, రక్షణ మార్గం ప్రచురించువారు. కాబట్టి ఒక మనిషికి మనం ఏదైనా మంచి చేస్తున్నాము అంటే, కోటి రూపాయలు డబ్బిచ్చేదానికంటే రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన సమాచారం ఇవ్వడమే గొప్పది. ఇది ముందు మనం గ్రహించాలి. మనం ప్రేమించేవారు, మనం ఇష్టపడేవారు, మనం ఎంతగానో అభిమానించే వారికి నేనేమి ఇవ్వగలను వాళ్ళకు అని ఆలోచన చేస్తే, ఫస్ట్ నెంబర్ 1 రాసుకోవాలి, రక్షణ సమాచారం చెప్పాలి. వాళ్ళ ఇష్టం. సమాచారము చెప్పేంత వరకే ఛానల్ పని. నమ్మడం నమ్మకపోవడం వినేవాని పని. నమ్మడం నమ్మకపోవడం అనేది వినేవాని పని. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? నీకు అనవసరం. సమాచారం తెలియజెప్పడమే. రేపు ఉదయం తుఫాను వస్తుందని ఛానల్ చెప్తుంది. నమ్మినోడు జాగ్రత్త పడతాడు, నమ్మనోడు వచ్చినప్పుడు చూసుకుందాములే అంటాడు. దానికి మనం ఏం చేయలేము కదా. అందువల్ల నమ్మిన ప్రతి బిడ్డ నేను రక్షణ సమాచారాన్ని తెలియజెప్పాలి. ఎన్ని పద్ధతుల గుండా తెలియజెప్పవచ్చు అంటే అన్ని పద్ధతుల గుండా తెలియజేయచ్చు. ఎన్ని మార్గాలో. ఒకప్పుడు దండు యాత్ర, ఒక 20-30 మంది కలిపి మైకు తీసుకొని బజార్లో ఓపెన్గా ప్రకటించుకుంటూ వెళ్ళేవారు. రాను అది మూసుకపోతున్నాయి దారులు. అది ప్రచురించే మార్గాల్లో ఒక మార్గం, అదే ఏకైక మార్గం కాదు. మనము అంతకంటే తీవ్రంగా ఆలోచించి ఏ మార్గాల ద్వారా రక్షణ సమాచారాన్ని అందించవచ్చు. నంబర్ 1, 2, 3, 4, 5. ఈ మార్గమున వీలు కాకపోతే ఈ మార్గమున వెళ్దాం. ఈ మార్గమున ఆలోచన చేయాలి కదా. రక్షణ సమాచారాన్ని ఎలా అందించవచ్చు? లోకములో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారికి ఉండే తెలివితేటలు అమోఘం చూడండి. ఒక వస్తువును అందరి చేత కొనిపించాలి అంటే ఆ వస్తువును గురించి తెలియచేయటానికి అర నిమిషం కూడా కాదు, 20 సెకండ్లలో ప్రజలకు నాటుకుపోయేటట్టుగా వాడు షాపుకు వచ్చేసరికి వాని చెయ్యి ఆ సబ్బు మీద పడాల. చూసి విని ఆ సమాచారం అంతగా ప్రభావితం చేసింది కదా. మరి మనం అందించే రక్షణ సమాచారం కాబట్టి మొట్టమొదట అందించాల్సింది ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించినాడు.
ఆయన లోకాన్ని రక్షించటానికి లోకరక్షకుడిగా పుట్టాడు. ఈ సమాచారం తెలియాలి కదా. సమాచారం తెలియకపోతే ఆయన ఒక సాధారణ శిశువుగా అలాగే ఉండిపోతాడు కదా. అందుకోసమై ప్రభువు దూత ఆ వర్తమానాన్ని పరలోకము నుంచి తీసుకొని వచ్చి గొర్రెల కాపరులకు తెలియచేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరులు ఇది చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసున? ఎవరికి? మనుష్యులందరికీ అన్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ప్రభువు దూత మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరంటే దూతనే. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. మనం పక్కింటికి కూడా వెళ్ళలేము. ప్రకటించువాడు దేవదూత పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి గొర్రెల కాపరుల దగ్గర మొట్టమొదట ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. ఈ సమాచారం పైనుండి వచ్చిన సమాచారం. ఇది భూమిలో నుండి పుట్టిన సమాచారంగా. మామూలుగా ఉదయం లేవగానే న్యూస్ పేపర్స్ వస్తాయి. ఈనాడు, సాక్షి, వాటి న్యూస్ అంటాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి వార్తలను సేకరించి ఉదయం కల్లా ఆ వార్తల సమాహారాన్ని మన ముందర పడేస్తారు. కానీ సువార్త ఈ 4 దిక్కుల నుండి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. అందుకే ఇది పరసంబంధమైనది సువార్త. మిగతా వార్తలు భూ సంబంధమైనవి. మనం ఎన్ని టీవీలు చూసినా, ఎన్ని పేపర్లు చదివినా భూ సంబంధమైన వార్త. కానీ మనం అందించే వార్త పరసంబంధమైనది. సువార్త పరము నుండి వచ్చినది. అందుకే దేవుని నమ్మిన బిడ్డలు తెలియజెప్పితే కూడా సేవ చేసినట్టే. ఇది గొప్ప సేవ. నన్ను అడిగితే ఎవరు నిన్ను కలిసినా, ఎవరు నీతో మాట్లాడినా నీకో సమాచారం తెలుసా అన్నారు. నీకో సంగతి తెలుసా? ఏమీ ఆ సంగతి, ఏమీ ఆ సంగతి. యేసయ్య రక్షకుడు. ఇక ఆ మాటల్లో ఆ రక్షణ సమాచారాన్ని, ఆ రక్షణ వల్ల దొరికే సమాధానాన్ని, ఆ రక్షకుడు నీ సొంత రక్షకుడు కావాల్సిన అవసరాన్ని వారికి తెలియజెపితే నువ్వు దేవునికి గొప్ప సేవ చేసినట్టు లెక్క. తెలియజెప్పుట. మనం అన్ని విషయాలు పరిగెత్తుకొని వెళ్ళి చెప్తూ ఉంటాం. ఒక చిన్న 10 రూపాయలు మేలు జరిగితే చాలు 10 సార్లు తిరిగి పోరా చెప్తే వినవేమరా అంటుంటాం. కానీ ఒక వ్యక్తి బ్రతుకును మార్చే సమాచారాన్ని మాత్రం చెప్పటానికి మనం ఎందుకో వెనుకడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సేవ అంటే చిన్న మాట అర్థం చేసుకోండి. రక్షణ సమాచారాన్ని ఎవరికి ప్రకటించినా సేవ. ఒకరు చూసినా చూడకపోయినా ఇట్లా మైకుల్లో చెప్తే అందరు చూస్తారు. మళ్ళీ దానికి ఫోటోలు పెట్టి వాట్సాప్లో పెట్టి ఏం సేవ చేస్తున్నారని కామెంట్స్ పెడితే ఇట్లా లైక్ కొట్టనీకే దీనిలోకే సరిపోయాయి. ఆడ చెప్పింది 10 నిమిషాలు, ఈ వాట్సాప్లో ఒక అర్ధగంట. అంత మళ్ళీ ప్రచార యావనే అనిపిస్తుంది కదా. కానీ ఎంతోమంది వీటికి దూరంగా ప్రతిరోజు ఎవరేమన్నా అన్ని చెప్తూనే ఉంటారు. కాబట్టి ఈ అలవాటు మనం నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి పోయినా క్రీస్తు ప్రతినిధిగా, ఆ రక్షణ అనుభవించిన అనుభవజ్ఞునిగా, అనుభవించిన వ్యక్తిగా, అయ్యా నా అనుభవాన్ని నీతో పంచుకోనా? ఒక 2 నిమిషాలు. నేను రక్షించబడ్డాను. నాకు సావు గురించి పెద్ద భయం లేదు. ఏమి అంటే ఇక తర్వాత మనం సువార్తను అందించటానికి వీలవుతుంది. ఒక్క వచనం చూసి దాటుకొని వెళ్దాం. 96వ కీర్తన 96:2 చదవండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి దేవుని ఆజ్ఞ కూడా అదే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి మొదట ప్రచురం చేయాల్సింది సువార్తనే, రక్షణ సమాచారం. రైట్. రెండవది చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 13:5. దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఒకటి, బయటికి ఎక్కడికి వెళ్ళినా రక్షణ సమాచారంతో వెళ్ళాలి. రక్షణ సమాచారముతోనే మనం నడుచుచున్న పత్రికలు అంటుంటారు చూడండి. అలా
ఎక్కడికి వెళ్ళినా రక్షణ సమాచారంతో వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ దేన్ని ప్రచురించుచుండిరి? సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించాలి, వాక్యము ప్రకటించాలి. బయటనేమో రక్షణ సమాచారం, సువార్త. మరి మందిరములో ఏం ప్రకటించబడాలి? దేవుని వాక్యం ప్రకటించాలి. ఇది ఒక పెద్ద పని. దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా నమ్మిన ప్రజలు ఏమవుతారు? శిష్యులు అవుతారు. ఆదిమ సంఘములో ఎవరి సంఖ్య విస్తరించింది? శిష్యుల సంఖ్య విస్తరించింది. ఎప్పుడు? చూడండి, ఆ వచనాన్ని చూద్దాం. ఆ శిష్యుల సంఖ్య ఎప్పుడు విస్తరించిందో ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6-7. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించేది. చాలు. శిష్యుల సంఖ్య విస్తరించాలి అంటే ఒకటే ఒక మార్గం, వాక్యం ప్రబలం కావాలి. వాక్యం ప్రబలం కావాలి. ఆధునిక సంఘములో శిష్యులు కొద్దిమంది, కానీ వారికి పెట్టిన పేరు భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చినారు. ఏం పవర్ అండి వాళ్ళ పవర్! భూలోకమును తలక్రిందులు చేయువారు. ఒక పుట్టు కుంటివాణిని బాగు చేస్తే ఆశ్చర్యపోయినారు. ఏ బలమును బట్టి, ఏ నామమును బట్టి మీరు ఈ కార్యం చేశారు? పేతురు నోరు తెరిచి ఒక్క ప్రసంగం చేస్తే 300 మంది క్రీస్తు పక్షానికి వచ్చారు. ఆశ్చర్యపోయినారు. ఇలా జరిగితే ఎలా? అందుకే వాళ్ళకు అర్థం కాలే. ఈ శిష్యులను చూసినారు, వీళ్లకు విద్యా బలము లేదు, డబ్బు బలము లేదు, ఉద్యోగ బలము లేదు. మరి ఏ బలము చేత ఇన్ని కార్యాలు చేస్తున్నారా? ఏ నామమును బట్టి? అందరూ నిలబడి మధ్యలో పేతురు యోహానులు నిలబెట్టి అడిగారు. ఆశ్చర్యపోయినారు. ఏ నామమును బట్టి అంటే వారు ప్రభు వాక్యం విని 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 శిష్యులైపోయారు. వారు ఎరిగింది ఏంటంటే, మేము నమ్మినవాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి అని చాటి చెప్పారు. మేము ఆయనకే లోబడవలను కదా అని ఎరిగినారు. మీ మాట వినట న్యాయమా, ఆయన మాట వినట న్యాయమా అని ఇవన్నీ వాక్యం వినకపోతే ఏం తెలుస్తాయి చెప్పండి? మీరు ఎంత మాత్రం ఈ పట్టణంలో ప్రకటించొద్దంటే భయపడిపోయిన వారు కాదు. అయ్యా, మీరేమో ప్రకటించొద్దంటున్నారు, మా ప్రభు ఏమో సర్వసృష్టికి ప్రకటించమంటున్నారు. ఎవరి మాట వినాలి చెప్పండి? మీ మాట వినటం న్యాయమా, మా దేవుని మాట వినటం న్యాయమా? ఇంతగా చెప్పగలిగినారు అంటే వారు ఎంతగా వాక్యం విన్నారు. నేటి సంఘాల్లో వాక్యము లేదు. కూడికలు ఉన్నాయి కానీ కూడికలు, ఫంక్షన్లు ఎక్కువైనాయి, కానీ వాక్యం మాత్రం 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట చాలు 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 చాలు. 20 నిమిషాలు వాక్యం విని ఏమీ శిష్యుడైతాడో వాళ్ళకే అర్థం కాదు. నాయకులకే లేదు, వాక్యం వినే ఓపిక లేదు. అన్నొక మీటింగ్కి వెళ్తే ఆ పెద్దలు అందరూ వేదిక మీదకి ఆహ్వానిస్తుంటే అందరు సీట్లు ఫిలప్ అయినాయి. ప్రకటన చేయడానికి ఒకరు, ప్రార్థన చేయడానికి ఒకరు, పాటలు చెప్పడానికి ఒకరు, ఇంకా వాక్యము చెప్తారనగా అందరు దిగిపోయినారు. రోడ్లంబడి తిరుగుతున్నారు. నేను ఎక్కడ పోయినారా ఇంత గొప్ప గొప్ప నాయకులు అంటే, వంటకాడ ఒక ఆయన కొంచెం వేయండప్ప బాగా, ఆ తర్వాత టేబుల్ ఆడబెట్టాలి అంటే, మాకు ఈ వాక్యం అక్కర్లేదు, మామన్నీ తల మీద కారిపోతుండాయి, మాకు ఇవన్నీ ఏం అక్కర్లేదు అన్నట్టు. ఏంటికో మరి చెవులు వచ్చాక ఆయన చెప్తున్నాడు, ఒక 40 నిమిషాలు సరిపోతుందిలేదు సార్ అంటున్నాడు. 4 నిమిషాలు చెప్పి ఇప్పుడే దిగుతాను, ఇంకా దానికే ఉంది, ఇంత బాధే ఉంది. చూడండి ఎట్లయిపోయిందో. వాళ్ళ పేరు చెప్పి ఈ ప్రజలు ఇన్లేరని సాయంత్రం 3కి ఇస్తాం సార్, 1 గంట అన్నారు. 3:10 అయింది, అయినా కానీ ఆయన 4కి అన్నాడు. వాక్యం చెప్తూ కరెక్ట్గా 4 టైం అయింది, ముగిస్తున్నాను మధ్యలో నిలబెట్టి. ఎవరు లేకుండా అట్లే ఉండారు. ఏం చెప్తామండి, చెప్పింది 4కే కాబట్టి లోబడ్డం అనేది మంచిది కదా అని. వాక్యము మళ్ళీ 70 కేజీల రైసు, 70 కేజీల చికెన్. ఎందుకు? మీటింగ్ కోసం తిండి కోసం మీటింగా? తిండి కోసం మీటింగ్ పెట్టుకోకూడదు. మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి, ఆకలి అవుతుంది కాబట్టి ఇంత అన్నం పెడితే బాగుంటుందని అన్నం ఏర్పాట్లు. అంతేగాని అన్నం ఉంది కాబట్టి మీటింగ్ పెట్టుకుందాము సార్, ఇదేమి ఆలోచన అని అన్నం కోసం మీటింగ్ పెడతావా? సార్ మా ఇంట్లో 2 కోళ్ళు ఉన్నాయి, మీటింగ్ పెట్టు సార్. కోళ్ళకు మీటింగా, నీకు మీటింగా? అర్థం కాలే. మళ్ళీ కోళ్ళు ముదురైతాయి సార్ లేట్ అయితే.
కోళ్ళు ముదురైపోతాయి. అవి బాగున్నప్పుడు అయిపోగొడితే ఆ పని అయిపోతుందంటే మీటింగ్ ఇందుకోసం కాదరని. మీటింగ్కి వస్తే ఏమన్నా తినడానికి ఆకలి అవుతుంది కాబట్టి పెట్టాలి, కానీ మీటింగ్కి ఏం పెట్టాలని మీటింగ్ కోసం కాదు. మీటింగ్ ముఖ్యం, వాక్యం. ఈ వాక్యము లేకుండా శిష్యులు ఏమవుతారు? ఏ కట్టడలు నేర్చుకుంటాడు? అన్ని మనుషుల కట్టడలే. మనుషుల కట్టడలకు భయపడి వస్తుంటారు కదా. ఇప్పటికీ ఇంట్లో చేరాలంటే పాలు పొంగియాలి, పొంగియకపోతే అదొక అనుమానం. ఈ మనిషిని అడిగిరి అతను పొంగియొద్దనే, మీరు పొంగియకపోతే మీ ఫ్యామిలీ కూడా ఇట్లే ఉంటుంది చూడంటున్నారు అందరూ. అదే భయం అవుతుంది. పావు లీటర్కి ఏం పోయిండు? సస్తంటావా? పావు లీటర్కి ఇంత ఖర్చు పెట్టినవి. ఓ పావు లీటర్ పొంగిస్తే ఏమవుతుంది? అంత సస్తావేనరా? పావు లీటర్ ఎంత? 10 రూపాయలు పెట్టేట మంట పెడితే అయిపోయా. దానికి నువ్వు వాళ్ళ మాటిని వీళ్ళ మాటిని పొంగియకపోతే రేపొద్దున కుటుంబం పొంగపోతే. అందుకే అట్లా పొంగి ఏం పొంగినాయి చూడండి. పాలు పొంగిస్తే ఏమవుతుందంటే అరగంట కష్టపడి స్టవ్ దొమకాలి, అంతే. అంతకుమించి ఏం రాదు. ఏమొస్తుంది? కమిరిపోయినాక కారిపోయినాక మళ్ళీ అరగంట సేపు నీళ్లు పెట్టి రుద్ది అంతకు తప్ప ఏమి రాదు. ఏమన్నా దేవుని కట్టడా? ఇంకా చూడాల. పెళ్ళి అయినాక ఇంట్లోకి కుడికాలు పెట్టమ్మా, కుడికాలు జాగ్రత్తగా. ఎంత వాక్యం విన్నవారన్నా కానీ ఇటనే చూస్తుంటారు, ఏ కాలు పెడతాదే అని. పొరపాటున ఎడమకాలు పెడితే అయిపోయి గుండెలో డబ్బాలు. అబ్బా పెట్టారా తల్లి అని. నేను ఒక మాట అడుగుతాను, కుడికాలు చేసింది ఎవరు? దేవుడే. మరి ఎడమకాలు దయ్యం చేసిందే. చెప్పు, అట్టనే చెప్పు. నీకేమర్థమైందో చెప్పు. కుడికాలు మంచిదైతే ఎడమకాలు నరికిపడి పోని. ఎడమకాలు ఏడ కూడా పెట్టనీకి ఉండదు కదా, ఇంకా పర్మనెంట్గా కనపడదు కదా. రెండు మనుషులు వేసారా? ఎడమకాలు చేసింది దేవుడే, కుడికాలు చేసింది దేవుడే. కానీ మన మైండ్లో ఎట్లయిపోయిందంటే కుడికాలు పెడితే శుభం జరుగుతుంది, ఎడమకాలు పెడితే అశుభం జరుగుతుంది అని ఎవడో పెట్టిన కట్టడ విని దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు కూడా అట్లా బాధపడితే ఇంక ఎవడేం చేయాలా? నీకు చేత అయితే అందరు చూస్తుండగా, వీడియో తీస్తుండగా చూడగా నాకు ఎడమకాలు పెట్టిపోతాడు. ఇది అందరికీ చెప్పాలా బాగా. ఎస్, ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు. అమావాస్య రోజున 2 కొడుకుల పెళ్ళి. అదేదో చెయ్యకూడని టైములో అన్ని ఛానళ్ళు పిలిపించేసినంట. ఇది మీ టీవీలలో బాగా ప్రచురం చేయాలి. ఈరోజు ఏ వారం, ఈరోజు తిథి ఏంటి, ఇది దుర్ముహూర్తమా కాదా, కోరి సెలెక్ట్ చేసుకున్నా. TV9 రాసుకోప, చూసుకోండి, బాగా చూసుకోండి, మొత్తం టీవీలో రావాలా. 2 కొడుకుల పెళ్ళి ఇదే టైంలో చేస్తున్నా. నాకేమన్నా జరిగితే మీరే చెప్పండి, నా కుటుంబానికి నా పిల్లలకి ఏమన్నా అయితే చెప్పండి అని చెప్పి నిలబెట్టి చేసి అందరి మాదిరి పెళ్ళయింది. అందరి మాదిరి 1 సంవత్సరానికి మా ఇల్లు కూడా చిన్నపిల్లల ఆసుపత్రి అయింది. అంటే పిల్లలు పుట్టినారు, వాళ్ళు పెరిగినారు. ఏముందండి అంటే దేవుని వాక్యము ఎరగకపోతే ప్రతిదానికి భయపడి వస్తాం కదా. దేవుని వాక్యం ఎరిగినప్పుడు అసలుకు మనసులో ఆ కట్టడలే పట్టించుకోం కదా. పట్టించుకోం. ఎన్ని ఉదయం చేసింది ఆయనే, మధ్యాహ్నం చేసింది ఆయనే, ప్రతిదినం చేసింది ఆయనే. దాంట్లో సుముహూర్తం ఏంటి, దుర్ముహూర్తం ఏంటి? అప్పుడు చేసిన దేవుని మనం నిందించడం కాదా? దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ఉంటే ఆయన కట్టడలు నేర్చుకుంటాం, ఆయన విధులు నేర్చుకుంటాం. అప్పుడు వాటిని అనుసరించడానికి వీలేదు. దేవుని వాక్యం వినడం లేదనుకో, నువ్వు ఎన్నేళ్ళైనా ఎంగేజ్మెంట్ అంటే ఒడి నింపాలనా? ఏం నింపాలా? ఒడి, బియ్యము, ఆకులు, కొబ్బరి గిన్నెలు, ఎల్లిపాయలు. ఏంటికి? వాళ్ళకే తెలుసు. నింపేటోళ్ళకు తెలుసు, నింపుకునేటోళ్ళకు తెలియదు. వాడు చేసినారు కాబట్టి మనం చేస్తాం. అవసరమా? ఏమన్నా చెప్పు, వాక్యం చెప్పింటే పలాని వాక్యం ఇలా చెప్పిందని. ఇవన్నీ రూపుమాపాలంటే నువ్వెన్నెన్న చెప్పండి, మానరు. ఒక్క వాక్యమే వాళ్ళను ఒప్పించాలి. వాక్యం ప్రబలమైతే శిష్యురాన్లు పెరిగిపోతూ ఉంటారు. వాక్యం ప్రబలం కాకపోతే శిశువులుగానే ఉంటారు. చిన్న పిల్లలు ఇక్కడ ఉండరు కదా, చెప్పినంతసేపు తలకాయ ఊపుతారు మాట్లాడమని, మళ్ళీ కొంతసేపటికే పొడుస్తారు. ఏమంటే ఏం చేస్తామన్నా, పిల్లలు ఇంకా పిల్లల పని అంతే అంటారు. నిజమే, పిల్లలు కాబట్టి పిల్లలు శిశువులు పెనుగులాడుకుంటారు. అంతవరకు భుజాల మీద చేసుకోపోతుంటారు. అద్దరం పోతే ఏంటికో కింద మీద కొట్టుకుంటుంటారు నాయనలు. మళ్ళీ పిల్లల పని ఏం చేస్తాం, మళ్ళీ కొంచెం నవ్వుకుంటూ మళ్ళీ భుజం మీద చేసుకొని పోతుంటారు. సంఘాల్లో కూడా అంతే, చిన్నదానికి అలగడమే. ఏమంటే నాకు పాట పాడే అవకాశం ఇవ్వలే సార్ అని పోతాడు అంటాడు ఒక ఆయన. ఈడు శిష్యువే కానీ శిష్యుడు కాడు.
ఈడు శిష్యువే కానీ శిష్యుడు కాడు. పాట ఇయ్యకపోతే ఎనిక్కిపోతే నువ్వేం శిష్యునివిరా ప్రభు అట్ట చెప్పినాడు. అంటే నీకు ఇస్తే ఉంటావు, లేకపోతే ఉండవా? ఇదే శిష్యుడు. ఆయన చెప్పినట్టు చేసేవాడు శిష్యుడు కానీ నువ్వు కోరుకున్నట్టు చేసేది కాదు కదా. అందువల్ల బయట రక్షణ సువార్త ప్రచురం కావాలి. దేవుని మందిరములో దేవుని వాక్యము ఏం కావాలి? ప్రచురము కావాలి. వాక్యం ప్రబలం కావాలి. అందుకే ప్రతి నియామక కూడికను సీరియస్గా తీసుకోవాలి. ప్రతి నియామక కూడిక. మనం కూడికలు జరుపుకోరు, అవి పట్టించుకోరు. మీటింగులకు మాత్రం 16 షామియానాలు వేసింటారు. నేను అడుగుతాను, నియామక కూడికలు సరిగ్గా జరిగితే మీటింగులు అవసరమే ఉండదు. ఏం అవసరమే ఉందండి? రోజు వాక్యం చేత పోషించబడుతున్నప్పుడు ఇంకా ఆ ఒక్క పూట ఎక్కడో నుంచి వచ్చి తప్పదు. దేవుని వాక్యం నూతనంగా వినడం కోసం, సహవాసం కోసం మీటింగులు తప్పనడం వల్ల. కానీ ఆ మీటింగులే మనల్ని ఉద్ధరిస్తాయంటే మాత్రం తప్పు. పైపిచ్చు ఆ మీటింగులోనే వాక్యం వినకుండా మనం ఏడాడో పనులలో ఉంటాం. మీటింగ్ ఖర్చు అవుతుంది కానీ వచ్చే ఫలితం ఏందిరంటే స్థానిక సంఘానికి ఏముండదు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అందుకే కూడుకున్నప్పుడు నియామక కూడికను పట్టించుకోవు. కానీ ఎవరో వచ్చి ఏమో చెప్తే నా సంఘం ఉద్ధరించబడుతుందంటే పొట్టిదే. అది కొంచెము కానీ, అరగంట కానీ, గంట కానీ ప్రతి విషయము కవర్ అయ్యేటట్టుగా సంఘములో. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు యాదంటే అది చెప్పిపోతారు. కానీ నీకు తెలుసు. నా పిల్లలకి ఎంతవరకు తెలుసు, ఎక్కడి నుంచి చెప్తే ఎక్కడ నేర్చుకుంటారు, తర్వాత అది సంఘానికి తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు. అందువల్ల సంఘములో వాక్యం ప్రచురం కావాలి. అపోస్తుల కార్యములు 13:49 కూడా చూడండి. అపోస్తుల కార్యములు 13:49 వ్యాపించెను ఆ ప్రదేశమందంతట. 19వ అధ్యాయం 20వ వచనం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై, వాక్యము ప్రభావం చేసేదిగా ఉండాలి. సంఘములో వాక్యము చేత ప్రభావితులయ్యేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యము చేత ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? విన్న వాక్యము చేత. వాక్యం వింటున్నారు కానీ ప్రభావితులు అవుతున్నారంటే ఏమో చెప్పలేము. విననేమో వింటూనే ఉన్నారు. ప్రభావితులైతే మాత్రం అద్భుతాలు చూస్తారు. ప్రభావితులైతే మాత్రం దేవుని వాక్యాన్ని విన్నదున్నట్టుగా ఆలోచన చేస్తే, చెప్తుంటాను కదా, ఓ చోట పెళ్ళిలో పెళ్లి కుమారుడు నమ్ముకున్నాడు కానీ అంత వాక్యము సరిగ్గా ఎరగాడు. ఆ రోజు ఆ వర్తమానికుడు సీరియస్గా భర్త యొక్క ధర్మాలు, నీ భార్య ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా ప్రేమించాలి అని ఆ వాక్యం మీద బాగా విడమర్చి చెప్తూ ఉంటే ఫస్ట్ టైం ఆ పెళ్లి కుమారుడు శ్రద్ధగా విన్నాడు చెవులు పెట్టి. ప్రభు సంఘమును ప్రేమించినట్టుగా, సంఘాన్ని ఎట్ట ప్రేమించినా నువ్వు అట్ట ప్రేమించాలి అని చెప్తా ఉంటే ఇక వాక్యం అయిపోయింది. వివాహం చేసేవాడు ఇద్దరిని లేచి నిలబడ్డాడు. ఏం బాబు, ఈమెను నీ పెళ్ళి భార్యగా చేసుకోవడానికి ఇష్టమే అంటే, నాకు ఇష్టం లేదు సార్. అందరు స్టన్ అయినారు. ఏరా ఇంత దూరం వచ్చి ఇష్టం లేదంటే ఎట్లా అంటే, అవు సార్ ఇంతవరకు ఇష్టమే ఉండే, ఇప్పుడు వాక్యం విన్నాను, నాకు అంత శక్తి లేదనిపిస్తుంది సార్. యేసుక్రీస్తు లెక్క ప్రేమించేటట్టు లేను, నాకు మాటినకపోతే తన్నబుద్ధి అవుతుంది, తంతాను. కాబట్టి చేసుకొని దేవుని వాక్యాన్ని ఎందుకు ఉల్లంఘించాలా, చేసుకోకుంటే బాగుంటుంది కదా. నాకు అర్థమైంది సార్, నేను యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినంతగా నా భార్యను అయితే ప్రేమించలేను, అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదన్న. ఇక అందరూ బంధువులు, ఎవడే వాక్యం చెప్పినది, ఏమంత సీరియస్గా చెప్పాలనా? యాదో పెళ్ళికి 4 మాటలు చెప్పి కూర్చోక వాడిని తలకాయని తిని పాడు చేసినావు కదా. శుభ్రంగా ఇప్పుడు 2 లక్షలు 5 లక్షలు పెట్టినావు, కట్టిస్తురా. వాడు వద్దంటున్నాడు, నువ్వు ఇస్తురా నాయన 5 లక్షలు ఇచ్చి పా, వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడు. మరి ఏం చేయాలా? అందరు వచ్చి ఒరే వాళ్ళు చెప్తుంటారా, మేము చెప్పినాము, మేము అట్లే అన్నాం, పెళ్లి చేసుకున్నాం, రోజు కొడతానే ఉన్నాం కదా, ఒరే మమ్మల్ని జుర్రా అంటే మీరేమో కానీ నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తానా, నాకు మాత్రం మీరేమన్నా చేసుకోండి కానీ నేను ఇట్టుంటేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను. వాక్యాన్ని అమలు చేయనప్పుడు నేను ఎందుకు చేసుకోవాలా?
అంటే వాక్యాన్ని సీరియస్గా ఉంటే ఎన్ని తలకిందులు అవుతాయి చూడండి. చాలామంది పెళ్ళిళ్ళలో కూడా వాక్యం వినకుండానే చేసుకుంటున్నారు. అందుకే ఎవరి కొద్దీ వాళ్ళు మళ్ళీ అట్లాగే. నిజంగా వాక్యం గిన ప్రభావితం చేస్తే ఎంత అద్భుత కార్యాలు జరుగుతాయంటే అంత. వాక్యం విని తమ మార్గమును మార్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఈ వాక్యమే అంతరంగాన్ని మారుస్తూ ఉంటే రూపాంతరము కనిపిస్తూ ఉంటాయి. వాక్యము ద్వారా అంతరంగం మారుతూ ఉంటే ఒకప్పుడు బంగారం పిచ్చి, ఒకప్పుడు నగల పిచ్చి ఉన్న వ్యక్తి దేవుని వాక్యం విని 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 తనంతట తానుగా ఈ నగలను బంగారం తీసి పక్కన పెట్టి నాకు అక్కరలేదు అన్నాడు. అంటే అది వాక్య ప్రభావం. ఎవరు చెప్పాలి తీసేయమని అస్సలు చెప్పకూడదు. బలవంతంగా ఎప్పుడు తీసేయదు. వాక్యమే ఆ పని చేయాలి. వాక్యము చేత ప్రభావితులు కావాలి. అందుకే ప్రతి చిన్న కూడికను కూడా సీరియస్గా ఆలోచించి ఈరోజు ఎవరు వాక్యం చెప్తారు, జాగ్రత్త, రెడీగండి. ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా అందించాలి, సిద్ధపడి అందించాలి. ప్రతి కూడిక ఒక మార్పును తీసుకురావాలి అన్న ఆలోచనతో ప్రభు దగ్గర కనిపెట్టి దేవుని వాక్యాన్ని అందించడం కూడా ఒక గొప్ప సేవ. సంఘములో చేర్చబడిన వారు శిష్యురాండ్రు కావాలి, బయట ఉన్నవారు ప్రభువు నమ్ముకోవాలి. అందుకే బయట రక్షణ సమాచారం, లోపల దేవుని వాక్యం ప్రభావవంతంగా వ్యాప్తి చెందాలి. దేవుని వాక్యం కట్టిపడేయాలి విశ్వాసిని. నేను వాక్యాన్ని దాటి వెళ్ళలేను అని చెప్పగలగాలి. నేను వాక్యం విన్నాను, ఏ వాక్యమైతే విన్నానో ఆ వాక్యాన్ని దాటుకొని నేను ఈ పని చేయలేను, నేను ఇది చెయ్యలేను. ఎంతమంది అన్నా చెప్పండి, నేను చెయ్యలేను. అది వాక్య ప్రభావం. అందుకే వాక్యము సమృద్ధిగా పారే సంఘాలు ఎలా ఉంటాయి? క్వాలిటీ. 10 మంది ఉన్న వాక్యం కోసం నిలబడే వాళ్ళు 10 మంది ఉన్న చాలు. 500 మంది వస్తారండి మా మందిరానికి, 5 మంది వాక్యం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. ఏం ప్రయోజనం? మీ సంఘమే కాదు, అన్ని సంఘాలు నిండుతాయి ఆదివారం. చూడుకోండి, మనం నామకార్థ క్రైస్తవ సంఘాల పేరు స్థలం లేకుండా నిలబడి ఉంటారు. దాన్ని చూసి మనం ఈ సంఘం అద్భుతమైందంటే కాదు సుమా. వాక్యం కోసం నిలబడగలిగాడు ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకోకుండా, నేను వీలైతే ఇలాగే పెళ్లి కాకుండా ఉండిపోతాను కానీ అవిశ్వాసిని మాత్రం చేసుకోను అనే తీర్మానం వాక్యం చేత ప్రభావితుడైనాడు అనుకోండి, అక్కడ చాలట. అట్లా కాకుండా వాక్యమే విని నేను అట్లే అనుకుంటున్నా చేసుకుందామని, కానీ ఎన్నాళ్ళని చూస్తాం చూసి ఇంకా మామూలేప మార్చుకోవచ్చు అని పోతే అంటారు. ఇది యుక్తి అంటే దేవుని నియమాలను ఉల్లంఘించి పెళ్లి చేసుకొని ఎవడు బాగుపడతాడు? ఒకవేళ నువ్వు చేసుకోవచ్చు కాక ఎప్పుడు నువ్వు క్షేమాన్ని పొందలేవు. దేవుని నియమాలకు లోబడి నిలబడు, ఆ తర్వాత ఎంత క్షేమంగా ఉంటుందో చూడు. దేవుని వాక్యం నా మాటలు నీ మాటలు కాదు సుమా, అవి దేవుని మాటలు. అంత ప్రభావవంతంగా నమ్మాల. అంతే. మేము ఇది చెయ్యలేము, దేవుని బిడ్డగా నేను దీనికి ఒప్పుకోను. వాక్యము ప్రభావితులు కావాలి. కానీ మనం లోకం చేతనే ఎక్కువ ప్రభావితులం అవుతాం. వాళ్ళు ఇట్లా చెప్పినారు, వీళ్ళు ఇట్లా చెప్పినారు, ఆ మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఇట్లా చెప్పినాడో చెప్పు. దేవుడు ఇట్లా చెప్పినాడా? దేవుని చేత, దేవుని మాటల చేత ప్రభావితం కావాలి అంటే సంఘములో వాక్యం ప్రబలం కావాలి. కొదువు ఉండకూడదు, కొరత ఉండకూడదు. వాక్యం నీరు వరే పారాల, తోట పచ్చగా కలకల్లాడాల, సమృద్ధిగా నీరు పచ్చదనానికి కారణం కదా. నీరు లేకపోతే ఎండిపోతాయి. సంఘాలు అట్లాగే అయిపోయినాయి తెలుసునా. ఈ నడిపించే నాయకులకు ఇంట్రెస్ట్ ఉండదు వాక్యం మీద. దానికంటే వీళ్ళకంటే ముందుగా వీళ్ళే చాలంటూ ఉంటారు. వీళ్ళు విననీయరు. కార్యక్రమాలు మాత్రం జరుగుతుండాలి. పలానా రోజు వాక్య కూడిక, పలానా రోజు ఈ కూడిక, ఇవన్నీ యథావిధిగా ఉండనే ఉంటాయి. ఓ చోట ఒక మందిరానికి వెళ్తే, ఈరోజు బుధవారం కొత్త ఊరికి పోతే ఏమన్నా అంటే ఈరోజు వాక్య కూడిక ఉంది అన్నాడు. వాళ్ళు కొత్తగా పోయినారు. నిజంగా ఉందే వాక్య కూడిక అంటే ఆ ప్రకటన చేసినారు, సో ఆదివారం అన్నారు. సరే ఊకెందుకు ఉండాలో పోదాంపా అంటే అడయ్యా కూడిక లేదు. ఏమయ్యా కూడిక ఉందంటే అవి మామూలుగా చేస్తుంటాం సార్, ఇంకెవరు రాలే అందుకే పెట్టలే అన్నాడు. ఊకే చేస్తుంటారంట ఆదివారం. బుధవారం నాడు వాక్య కూడిక ఆడ ఏముండదు. ఏమి అంటే ఎవరు రాలే. ఎవరు రాకపోవడం ఏమి? వాళ్ళ ఇంట్లోనే 10 మంది ఉన్నారు, పిల్లలు తల్లులు మొత్తం
అయ్యా మీరు కూర్చుంటే ఒక చిన్న సంఘం అవుతుంది అంటే కార్యక్రమాలు జరిగినట్లు అనిపించాలి, కానీ వాక్యం వినే ఓపిక వీళ్ళకే లేదు. ఇంకా ఏమి ఎవరిని పిల్లలకి ఇష్టం ఉండదులే, పిల్లలు ఇష్ట ప్రకారం వదిలేస్తే నువ్వెట్లా నాయకుని అవుతావు? ఇప్పుడు చూడండి, ప్రైమరీ స్కూల్ పోయి పిల్లల దగ్గర పోయి 1వ తరగతి దగ్గర పోయి పిల్లలు మీకు చదువు ఇష్టం ఉండి బాగుపడతామంటే కూర్చోండి నాయన, నాకు ఇష్టం లేదు సార్ అంటే వెళ్ళిపోండి అంటే ఒకడన్నా ఉంటాడు క్లాసులో. 1వ తరగతి పిల్లలకి ఆడి పోయి బాబు మరే బాగా చదివితే బాగుపడతారా, కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, నేనేం బలవంతం చేయను ఆయన, మీకు ఇష్టమైతే క్లాసులో కూర్చోండి, వద్దనుకుంటే లేచిపోండి అంటే ఒక్కడుంటే ఒట్టు. కారణం ఏంటంటే ఆ పిల్లలకి ఏం తెలుసండి, ఆ పిల్లలు పోదామనే సంఘస్థులు కూడా వీళ్ళకేం తక్కువలే. ఈరోజు కూడిక లేదంటే అబ్బా మంచి మాట చెప్పినావన్నా, నేను ఉంది అనుకుంటే అబ్బా అన్నం పెట్టింటి ఇంకా ఈ మంచి మాట చెప్పినావు లేదన్నావు కదా, పిల్లనాయలు అన్నట్టే. బడి లేదంటే అయిపోయా. పొరపాటున బడికొచ్చిన రోజు అకస్మాత్తుగా అరే పలాని కారణాన్ని బట్టి ఈరోజు సెలవు ఇస్తున్నామంటే ఇంకా రెండో మాట వినిపించుకోరు కదా, కేకలే కేకలు. పోనీ వాళ్ళ మాట చొప్పునే రోజు సెలవు ఇవ్వండి, పోనీ ఎగురుతుంటారు కదా, ఈరోజు బల్లేదు కేకలు, రేపు బల్లేదు. కొంతమంది బాధపడతారు. ఇట్లా రోజు ఇడిస్తే మేమేడ చదువుకోవాలి సార్, గడ్డి తినాలనా? ఈడేం ప్రిన్సిపల్ ప్రతిరోజు సెలవు ఇస్తాడు? ఈడ మనిషి పస బాగుపడాలా వద్దా? రోజు సెలవు అంటే అట్లా ప్రతి కూడికి ఎత్తేస్తే ప్రజలు అడుగుతున్నారు, ఈరోజు జాలే, ఈరోజు కష్టపడినాం, అలసిపోయినాం, ఆడిపోయినాం, ఈటిపోయినాం. వాళ్ళ పిల్లలకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేత నేను వాక్యం వినిపించాలి, ఎట్లో కట్ట వాళ్ళు నొచ్చుకున్న ఎట్లో కట్ట వాక్యం లోపలికి వెళ్తే అది పనిచేస్తే చాలు. మన ఉద్దేశం మాత్రం ఇట్లుండాలి. ప్రజలేమీ ఆ పిల్లలేమీ పలకలు పట్టుకొని చదువుకోవాలని ఏమి రారు. బంగపోయి పిలుచుకొని కూర్చోబెట్టి రాపిచ్చి దిద్దిచ్చి ఎట్లో చేస్తాం కదా, అట్లాంటి మనసు ఉండాలి సంఘాలు. ప్రజలు కోరుకున్నట్టుగా వదిలిపెడితే ఏ ఒక్కరూ వాక్యం వినరు. ఇది నిజం. పైకి చూడ్డానికి మాత్రం వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటారు, కానీ 1 గంట నిమ్మలంగా కూర్చునేవారు తక్కువైపోయినారు. 1 గంట. ఆ తర్వాత మనం రేపు దినాన చూద్దాం, అంతర్గతంగా శత్రువుల్లో ఉండే బోధకుల్లో ఎన్ని రకాలుగా ఉంటారనేది కూడా రేపు చూద్దాం. మొత్తానికి వాక్యం ప్రబలం కావాలి. 1 రక్షణ సమాచారం ప్రచురించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. 3వది లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం చూద్దామా? లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని. ఏమి తెలియజేయమన్నాడు చెప్పండి? ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేసానో చెప్పు, అంతే. నువ్వేం చేయకు, పోయి నీ ఇంట్లో వాళ్ళకు చెప్పు, అమ్మా నాన్న దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేసిన నాయన చెప్పు, అంతే. దేవుడు చేసిన గొప్ప కార్యాలని ప్రచురం చేయాలి, దాచిపెట్టుకోకూడదు. 10 మందిలో నిలబెట్టి ప్రచురం చేయాలి. అందుకే స్తుతి కూడికలు అంటాం కదా, దాని ఉద్దేశం అదే. అయ్యా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, నేను దేవుడిని స్తుతిస్తున్నాను, మీరు నాతో పాటు స్తుతించండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఎన్నడూ మర్చిపోవద్దండి. 10 మందిలో చాటించండి, 10 మందిలో చాటించండి. అందుకే దేవుని కార్యాలను ప్రచురం చేయడం కూడా మన బాధ్యత. దేవుడు చేసిన కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఆ మాట కూడా 96వ కీర్తన 3వ వచనములో ఉంది. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. చూడండి, ఇప్పుడు మనకు పథకాలు ఇస్తుంటారు కదా, ఏ పథకం ఇచ్చినా బొమ్మలు మాత్రం గ్యారెంటీ ఉండాలి. ఇంకా మనం ఎంత ప్రచారం చేస్తే లోకరక్షకుని గుర్తుపట్టాలి చెప్పండి? 6 నెలలకు ఒకసారి అరుచుకుంటా చెప్తే ఎవరు గుర్తుంటుంది? కాబట్టి ఎంత తీవ్రంగా ఆలోచన చేయాల్సి, ఈ లోకంలో వాళ్ళకే అంత తెలివితేటలు ఉంటే నన్ను గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తించాలి అంటే తెలియజెప్పాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు. ఒక్కోసారి ఇచ్చిన దానికంటే ప్రచారానికి ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది వాస్తవం. ఇచ్చేది ఈతకాయ, ప్రచారం తాటికాయ. ఇచ్చేది ఈతకాయ ఇచ్చి ప్రచారం మాత్రం ఎంత చేస్తుంటారంటే అంత కారణం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అదే.
కాబట్టి దేవుని ఆశ్చర్య కార్యాల్ని ప్రకటించాలి, ప్రచురించాలి. దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యం, ఆ వ్యక్తిని దేవుడు ఎట్లా బాగు చేశాడు. కాబట్టి మొదటి సేవ ఏం సేవ చెప్పండి? ప్రచురించే సేవ, ప్రకటించే సేవ, తెలియజెప్పే సేవ. ఏం తెలియజెప్తాం? రెండు ప్రధానం గుర్తుపెట్టుకోండి. ఒకటి రక్షణ సమాచారం, రెండు దేవుని వాక్యం. సంఘములో దేవుని వాక్యం, బయట రక్షణ సమాచారం. దానికి తోడుగా మనకు చేసిన కార్యాలని మాటల్లో చెప్పడం అంతే. ఒకప్పుడన్నా నీకంటే ఎక్కువ సినిమాలు చూస్తుంటే నువ్వేం చూసినావు, నా ముందర నువ్వు పనికిరావు, ఈరోజు ఎందుకు చూడడం లేదు తెలుసా? నువ్వేం చూసినావురా సినిమాలు, నువ్వేం దాగినావురా, నేను దాగిన చూసినావా? కానీ ఈరోజు ఎంత మార్పుకు కారణం తెలిసిన యేసయ్యనేరా, లేకపోతే నేను నీకంటే అధ్వానమైపోయేవాడిని అని సింపుల్గా తెలియజెప్పడం కదా, తెలియజెప్పడం. కాబట్టి ఇది సేవ అని మర్చిపోవద్దండి. తెలియజెప్పడమే సేవ, తెలియజెప్పడమే సేవ. రెండవది రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 16-18, 16 నుంచి 18. పౌలును ఎందుకు నియమించుకున్నాడో కింద చెప్తున్నాడు. నంబర్ 1 పాయింట్, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? చీకటిలో నుంచి వెలుగులోనికి, ఒక పాయింట్. నెక్స్ట్, సాతాను అధికారము నుండి, సాతాను పార్టీలో నుంచి ఏ పార్టీలోకి రావాలి? వారు దేవుని పార్టీలోకి రావాలి. రెండవది, వాళ్ళు ఏం పొందుకోవాలి? పాపక్షమాపణ పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటారు? నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా. 3 అయినాయి. 4వది, స్వాస్థ్యమును పొందునట్లు. ఇదొక సేవ, అపోస్తుడైన పౌలుకు దేవుడు అప్పగించిన సేవ. ఏం సేవ అంటే ఆత్మలను రక్షించే సేవ, ఆత్మలను రక్షించే సేవ, కన్నులను తెరిపించే సేవ, కన్నులను ఆత్మలు రక్షించే సేవ. ఆలోచన చేద్దాం. ఒక ఆత్మ రక్షించబడింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పాయింట్లను బట్టి చీకటిలో నుండి ఎక్కడికి వచ్చినట్టు లెక్క? వెలుగులోకి. ఒక ఆత్మ పాపములో బ్రతికినంత కాలం చీకట్లో ఉన్నట్టే లెక్క. యేసు ప్రభు నమ్ముకున్నంటే ఎక్కడికి వచ్చినట్టు చెప్పండి? వెలుగులోకి. చీకట్లో ఏం చేసినా తప్పు కాదు, వెలుగులోకి వస్తే ఏ చిన్నది చేసినా తప్పని గుర్తిస్తారు. చీకటికి వెలుగుకు తేడా. ఒకప్పుడు వారు సాతాను అధికారం కింద ఉన్నవారు. సాతాను అధికారం నుంచి విడిపించి, వాని చేతి నుంచి విడిపించి దేవుని వైపుకు తీసుకురావడం, దేవుని దగ్గరికి. అందుకే ఆదిమ సంఘములో వారు క్రీస్తు పక్షమున చేరిరి అంటే ఇంతకుముందు ఎవరి పక్షాన ఉన్నట్టు? ఏదో 2 పక్షాలే, అపవాది పక్షమున ఉన్నట్టు. అపవాది పక్షమున ఉన్న వారిని క్రీస్తు పక్షానికి తెస్తే ఆత్మ రక్షించబడినట్టు లెక్క. తరువాత 3వది, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసునందు విశ్వాసం ఉంచితే ఎవ్వరు ఇవ్వలేనిది, ఎవ్వరు పొందుకోలేని పాపక్షమాపణ వారు పొందుకుంటారు. ఆత్మలను రక్షించటానికి మనము సేవ చెయ్యొచ్చు. ఒక ఆత్మ విలువ సర్వలోకము కూడా పనికిరాదు. ఒక ఆత్మను నరకాన్ని నుండి తప్పిస్తే, పాతాళము నుండి తప్పిస్తే, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఆ విలువ వర్ణించటానికి, లెక్కగట్టడానికి వీలుగా. ఆత్మకు ఎంతని విలువ లెక్కగడతావు చెప్పండి? ఒక ఆత్మ రక్షించబడింది అంటే ఇంకా సంతోషానికి అవధులు ఉండవు. మొన్న తల్లిలో మీటింగ్స్ జరిగినాయి. ఎన్నడూ చూడని అనుభవం చెప్తున్నాను నిజంగా. సువార్త అయిపోయిన తర్వాత రాత్రి ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటారా అంటే చేతులు ఎత్తామంటే ఎవరు ఎత్తలే, ఒక్కరు కూడా ఎత్తలే. దాదాపు ఒక 300-400 మంది ఉన్నారు ఎదురుగా, ఎవరు ఎత్తలే. కానీ ఎత్తకపోయినా పర్వాలేదు, కూడిక అయిపోయిన తర్వాత ప్రభువుని ఎరిగేవారు రండి అంటే 3 యవనస్తురాన్రు ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఒకటేమైనా కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఎన్నడు చూడలే, ఒకటేమైనా ఏడుస్తున్నారు. 5 నిమిషాల వరకు కూడా వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేకపోయింది. 5 నిమిషాల వరకు. అంటే ఆ దుఃఖం అంటాం చూడండి, ఏ దుఃఖం అది? మారు మనసు నిమిత్తమై దైవ చిత్తానుసారమైన దుఃఖము చేత వారు ఏడ్చుకుంటూ
మాకు పాప క్షమాపణ కావాలి. మా పాపాలు క్షమించబడకపోతే ఆ భయంకరమైన అగ్నిగుండం ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. మా జీవితం ఎంత అల్పమైందో అర్థమైంది. యేసు ప్రభువుని నమ్ముకుంటా. ఒక ఆత్మ కన్నీటితో ప్రభు పక్షానికి వస్తే అంతకన్నా సంతోషమేమో. ఇద్దరు కావచ్చు, ఒక్కరు కావచ్చు, ముగ్గురు కావచ్చు. కాబట్టి అంతేగాని ఇంకొక రకంగా మీరు కొంతమంది చెప్తుంటారు చూడండి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానంటే స్థానిక సంఘాలు ఇప్పుడు వదిలేరు, మీటింగ్లు పెడతాం ఫిబ్రవరిలో, అప్పుడు సేవకుడు వచ్చి ఎవరైనా ఉన్నారంటే అందరూ పటపటపడెత్తాల. ఇది ప్రీ ప్లాన్డ్. అస్సలకి ఇట్ట చేయని నమ్ముకుంటే వాళ్ళ ఇష్టం, నమ్మకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. అంత పెద్ద సేవకుడు వచ్చి ఆయన పిలిపించినప్పుడు ఒక్కడు కూడా చేయకపోతే ఆయన ఫీల్ అవుతాడని నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఇప్పుడే ఉందండి, నమ్ముకుంటే నమ్ముకొని చెప్పేంతవరకే కానీ, అంతేగాని ఈరోజు నమ్ముకుంటాను వచ్చిన వాడిని బలవంతంగా ఆ రోజు నమ్ముకుందువులంటే తీసుకుపోయి ఆయన ఖాతాలు వేసి ఈయన చెప్తే రక్షించబడినారంటే నువ్వు ఆయన ఖాతాలు వేయచ్చు కానీ దేవుడు వేస్తాడా? ఏ క్షణం ప్రభువుని నమ్ముకుంటామన్నా అదే రోజు వారికి స్వార్థ చెప్పి తీర్మానం చేయాల్సింది. కాబట్టి ఆత్మలను రక్షించడం అన్నటువంటిది ఒక మాట, ఇదంత సులభం కాదు సుమ. కళ్ళు తెరిపించడం అన్నది సులభం కాదు. ఎందుకంటే పత్రికలు రాశాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేయిచూ ఉన్నది. గుడ్డితనం ఒక్కసారి వాళ్ళు ఇంకా అన్నారంటే అయిపోయాయి. ఈవెన్ ఎంత చదువుకున్నా ఏం చేసినా. ఒకసారి నేను మంత్రాలయం మండలం 52 బస్సాపురం పనిచేసేటప్పుడు బస్సులో తిరుగుతూ ఉంటే ఒక ఆయప్ప ముందు సీట్లో కూర్చున్నాడు. పైన ఎవరో ఇట్లా కనిపించినారు, ప్రయాసపడి భారం మోసుకుని సంస్థ వెళ్ళారు. అది ఈయన చూసి ఇట్ట గీకినాడు, గీలుతో అది లేడనిలే, ఇట్ట గీకినాడు. మళ్ళీ ఇట్ట చూసినాడు, నాలుగు ఇట్ట అనుకొని మళ్ళీ ఇట్ట అని ఇట్ట అంటాడు. అది లేయడంలే, చాలా స్టాండర్డ్ గరుకుస్తుంటాయి కదా అవి ఆడలేస్తాయి. తర్వాత బాటిల్ ఇప్పినాడు, బాటిల్ ఇప్పి మూతల నీళ్లు పోసుకొని చల్లినాడు దానికి నానని అని. మళ్ళా గీకుతున్నాడు. దాదాపు సుమారుగా వస్తుంది బస్సు, ఎన్ని తిప్పలు పడుతున్నాయి కానీ అది లేయడంలే. ఆ మనిషి చూడండి, పక్కన భాగ్యరాజు సార్ అని ఒక ఆయన అన్నాడు. చూసినంతసేపు చూసి ఏ నొప్పే అన్నాడు. అది ఉంటే నీకు నొప్పే అట్టగా సార్, మరి ఏమంత అర్ధగంట సేపే తనకలాడబట్టి అట్ట మత ప్రచారం ఉండకూసారని. నువ్వు అతికేయాలి, నేను అతికేయాలి, కూడా అతికించడు ఉండని. ఏం బా నీ సొమ్మే ఆడ బొమ్మ లేదా, అది లేపో. మరి ఆడ ఎదురుగ్గా పెట్టినారు ఇంత లావు బొమ్మ, అది లేపోరా. నొప్పే ఉంటే ఏమంతా కారిపోతుంది నీకు? అర్ధగంట సేపు తిప్పలు పడబట్టి నాలుకే వేస్తాడు, ఎంగిలు వేస్తాడు, నీళ్ళు వేస్తాడు. ఎంత అంటే ఇంకంత కర్కశ కఠోరంగా యేసుప్రభు అంటే అయిపోయాక ఇది ఇంకా ఒప్పుకొని ఇటోళ్ళ కళ్ళు తెరిపియాలంటే ఎట్టుండాలి చెప్పండి? ఈ మనోనేత్రాలు తెరిపియాలంటే ఎట్లా చెప్పండి? కాబట్టి దేవుని పక్షాన మనం చేసే సేవల్లో ఒక గొప్ప సేవ చూడండి. సామెతల గ్రంథం 24:11 గుర్తు చేసుకుందాం. సామెతలు 24:11. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనము రక్షింపవా? ఒక ప్రశ్న, దీనంగా అడుగుతున్న ప్రశ్న. నువ్వు రక్షింపవా? నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఆన్సర్ ఏంటి? మరి ఈ సేవ చెయ్యాలి అంటే మన పాత్ర ఏంటి? ఆత్మల రక్షణలో మనము ఏం చేయొచ్చు? ఒక వచనం చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఆత్మల రక్షణలో నంబర్ 1, ఆత్మల కొరకు ఏముండాలా? వ్యయం ఉండాలా. వ్యయం అంటే ఖర్చు. ఆత్మల రక్షణ కొరకై ఖర్చు పెట్టుకోవడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? ఒక ఆత్మ రక్షించబడుతుంది అంటే 5,000 ఖర్చు పెట్టడానికి ఆర్ యు రెడీ? వ్యయం. పౌలు వ్యయపరుచుకున్నాను. రెండవది, నన్ను నేనే వ్యయపరుచుకున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన సమయం, ఆత్మల రక్షణ కొరకై ఖర్చు పెడితే నువ్వెంత ధన్యునివి, ధన్యురాలి. అంత మన కోసమేనా? 24 గంటలు నీ కోసమే, ఆరోగ్యం అంతా నీ కోసమే, దేవుడిచ్చిన తలాంతులన్నీ నీ కోసమే.
ఇంకా నీ కోసం మరి ప్రభు కోసం ప్రభు కోసం బాధపడలేవా? ప్రభు కోసం కష్టపడలేవా? నీకోసమే అంత కష్టపడతావే? ఒక పెళ్ళి చేస్తావంటే రాత్రి అంతా మేలుకుంటావు కదా. మరి ప్రభు కొరకు మేలుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. మేలుకొని ఎన్ని పనులైనా చేస్తాం కదా పెళ్ళి అయిపోవాలని. మరి దేవుని కార్యం అందుకే వ్యయము చేసుకునేవారు. కొంతమంది ప్రజలను సమకూర్చి వారిని ఒక చోట కూర్చోబెట్టి భోజనాలు ఏర్పాటు చేసి సువార్త చెప్పిస్తారు. కొంతమంది బంధువులందరినీ ఆహ్వానిస్తారు. బంధువులందరినీ ఆహ్వానించి డబ్బు ఖర్చు పెట్టుకొని వారికి బట్టలు పెట్టి మీరు సువార్త వినాలి, అది షరతు. ఏ విధము చేతనైనా సరే ఆత్మల రక్షణ కొరకై వ్యయము చేసుకొనుట. 11వ అధ్యాయం అదే పత్రికలో 23వ వచనం. 11వ అధ్యాయము 23వ వచనం. నేనును చాలు. ఇవన్నీ ఎందుకోసం? తన కోసం కాదు సుమ, ఆత్మల కోసమే. ఇంకా రాసినవన్నీ చదివితే తన కొరకు ఇంత అవసరం లేదు. మరి విశేషముగా ప్రయాసపడ్డాను. ఆఖరికి చచ్చిన కుక్కని ఈడ్చినట్టు ఈడ్చినారు. ఇంతకంటే ఇంకా అధ్వానం ఏముంది? చచ్చిపోయినాడని కొట్టి ఇడిచిపెట్టిపోయినారు. ఆత్మల రక్షణ కొరకై ఇంతగా ప్రయాసపడిన పౌలుతో మనం పోల్చుకుంటే మనకేం ప్రయాస? మన స్వార్థం కోసం, మన కోసం ఎంతైనా ప్రయాసపడడానికి తెగిస్తారు. కానీ ప్రభు పనేసరికి నాకు వీలు కాదన్నా, నా ముక్కు పనికి సహకరించదు, నా కాలు సహకరించదు అంటుంటాం కదా. మన సొంత కార్యాలకు మాత్రం అన్నీ సహకరిస్తాయి. కట్టె పట్టుకొని వంగి వంగి పనులు చేస్తూ ఉంటారు. దేవుని కార్యాలకు వచ్చేసరికి కొంచెం కాలు కొంచెం కలుక్కుమంటుందన్న. వచ్చేటోనేలే కొంచెం కలుక్కుమంటుంది. అట్ట కలుక్కుమంటే ఈ ప్రయాసపడకపోతే ఆత్మలు ఎలా దొరుకుతాయి? కాబట్టి పౌలు ప్రయాస అంతా ఆత్మల కొరకే. 2 పనులు చేయాలి. అవసరమైతే వ్యయం చేసుకోవాలి, అవసరమైతే బహుగా ప్రయాసపడాలి. ప్రయాసపడితే తప్ప ఆత్మ దొరకదు. యుగ సంబంధమైన దేవత వాళ్ళు కళ్ళ కప్పేశాడు. అది ఎంత పనికిమాలదని చిన్న పిల్లోడు కూడా తెలుస్తుంది, కానీ వాళ్ళు మాత్రం గ్రహించరు మనం ఎంత సిద్ధపడాలో. అందువల్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వీలైతే వ్యయం చేసుకోవడానికి సిద్ధపడాలి, ప్రయాసపడడానికి కూడా సిద్ధపడాలి. ఇది 2వ సేవ, ఆత్మలను రక్షించే సేవ. సింపుల్గా ఆత్మలు రక్షించే సేవ. 3వది 2వ కొరింథీ పత్రిక. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19. తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను, కాబట్టి పరిచర్య అన్న సేవ అన్న ఒకటే కదా. సమాధానపరచు సేవ, సమాధానపరచు సేవ, ఇదొక సేవ. సమాధానపరచు సేవ. ఏమర్థమైంది ఈ పదం? సమాధానపరచు అంటే అర్థం ఏంటంటే శత్రువులను మిత్రులుగా మార్చడమే సమాధానపరచు సేవ. సింపుల్గా శత్రువులను ఎట్లా మార్చాలి? మిత్రులుగా మార్చడమే సమాధానపరచు సేవ. ఒక మాట వినండి, శత్రుత్వానికి ఎడబాటుకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తొలగిస్తే శత్రువులు ఏమవుతారు? మిత్రులవుతారు. ఒక వ్యక్తి శత్రుత్వానికి, ఒక వ్యక్తి ఎడబాటుగా ఉండడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తొలగిస్తే అప్పుడు శత్రువులు మిత్రులవుతారు. ఆ తొలగించే పని సమాధానపరచు చర్య. యేసు ప్రభు చేసిందే అది. మనము దేవునికి ఎవరులం చెప్పండి? మనం శత్రువులం. దేవునికి మనం శత్రువులం, విరోధులం. ఏ కారణం చేత ఎడబాటు కలిగిందంటే పాపం అనే కారణం చేత ఎడబాటు కలిగింది. ఇప్పుడు శత్రువులను మిత్రులుగా చేయాలి అంటే ఈ ఎడబాటుకు, శత్రుత్వానికి కారణమైన పాపాన్ని ఏం చేయాలి? తొలగించాలి. పాపాన్ని తొలగిస్తే శత్రువులు మిత్రులవుతారు. యేసు ప్రభు చేసిన పని అదే. దేవునికి మనకు వ్యతిరేకంగా ఉండే ఆ పాపాన్ని తన మీద వేసుకొని ఆ పాపాన్ని తీసివేసి సమాధానపరిచాను, ఐక్యపరిచాను. దూరంగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఈ సమాధానపరిచే పరిచర్య 2 వ్యక్తులను దూరం చేసేటువంటి పరిచర్య కాదు, కానీ సంఘములో
సమాధానపరచడం. నీ మాటల వల్ల, నీ చర్యల వల్ల సమాధానం అనేది పొర్లి పారాలి. విభేదాలు పుట్టించేటట్టుగా, అభిప్రాయ భేదాలు కలిగించేటట్టుగా మన మాటలు ఉంటే సమాధానాన్ని దూరం చేసిన వారం అవుతాం సుమా. అవతలి వ్యక్తి మీద అపనమ్మకాన్ని పుట్టించి, అవతలి వ్యక్తి మీద సందేహాలు కలిగేటట్లుగా మాట్లాడి, ఒకరిని చూసి ఒకరు అనుమానపడుతూ, సందేహపడుతూ, కరుచుకొని భక్షించేవారుగా మన చర్యలు ఉండకూడదు. సమాధానపరచు చర్య. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు. ఆ కార్యాన్ని బట్టి వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారుడు చేసిన పని అది, సమాధానపరిచాడు. మనం ఆ పని చేస్తే మనము దేవుని కుమారుడు. అలా కాకపోతే మనం ఎట్లా దేవుని కుమారులం అవుతాం? భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కలిగించే వారముగా ఉండాలి, అంతేగాని వేరు చేసే వారముగా ఉంటే ఈ పరిచర్య దేవుడు కోరుకున్న పరిచర్య కాదు. తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య గమనించండి, సమాధాన పరిచర్యనే చేయాలి, కానీ విడగొట్టి వారిని అసమాధానంగా ఉంచటానికి చేయకూడదు. సమాధానపరచువారు ధన్యులు. అలాగైతే రోమాపత్రిక 8:6 కూడా ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు. ఈ సమాధాన పరిచర్య చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన మనస్సు ఏంటి? శరీరానుసారమైన మనస్సు ఉంటే ఎప్పుడు సమాధానం రాదు. వాడు అట్లనే, ఈడిట్లనే, ఇంకట్లా అనుకుంటే నువ్వెన్నడూ సమాధానం పడలేవు. అవి వెనక్కి పంపాలి. వాడు ఎట్లన్నా ఏమన్నా దేవుని ప్రేమను బట్టి సమాధానమే, ఇంకంతే, తిరుగులేదు. దేవుడు మనల్ని ఎట్లా సమాధాన పడకపోతే మనమే అటు నిలబడతాం చెప్పండి? మనం అనుభవించిన దాన్ని ఇతరులకు చూపించలేమా? ద్వేషించి ఎవరిని సంపాదించుకోలేము, ప్రేమించి 10 మందిని సంపాదించుకోవచ్చు. అందువల్ల సమాధాన పరిచర్యలో ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు ఇవి పట్టించుకోడు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు వీటి గురించి పెద్దగా విచారించాడు. కానీ శరీరానుసారమైన మనిషి కలిగిన వాడు పగ తీర్చుకో, కక్ష తీర్చుకో, వాని అంతు చూడు, వాని కథ చూడు, వాడు చేసిన దానికి 10 అంతలు అనుభవించాలి. ఇది శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు క్షమించు, ఆత్మానుసారమైన సమాధానాన్ని కోరుకుంటుంది. అందుకే సమాధానపరచడం కూడా ఒక సేవనే, ఒక పెద్ద సేవ. ఇద్దరు ఎడమేడంగా ఉన్నవారిని సమాధానపరిస్తే అంతకన్నా గొప్ప సేవ ఏముంటుంది చెప్పండి? ఇద్దరు భార్యాభర్తలు వేరుగా ఉంటే వారిని సమాధానపరిచేటట్టుగా చేస్తే ఇంకా అంతకన్నా వాళ్ళకి కావాల్సిందేంటి? 10 లక్షలు ఇచ్చేదానికంటే ఆ సమాధానం ముఖ్యం కాదా? కాబట్టి ఇది కూడా ఒక సేవ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్కు చివరిగా ఇది చూచి ఇక్కడ ఆగుదాం. 4వ సేవ. 1వ సేవ ఏంటి చెప్పండి? ప్రచురపరిచే సేవ. 2వది ఆత్మలను రక్షించే సేవ. 3వది సమాధానపరిచే సేవ. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పారు. ఎవరు చెప్పింది? 12 అపోస్తలులు. 12 అపోస్తలులు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము అసలు పని ఇడిచిపెట్టి అన్నం పంచుకుంటా ఉంటే ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. ఆ పని కంటే ఈ పని శ్రేష్టమైనది, వాక్యాన్ని అందించడం, ప్రార్థన చేయడం. అందుకే ఈ పని చేసేవారికి వేరే పని లేకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇది శ్రేష్టమైన పని. శ్రేష్టంగా చేయాలి అంటే మళ్ళాడ అన్నం పెట్టుకుంటూ ఉంటే ఈ అన్నం పోతుంది, అసలు అన్నం. ఒక్కోసారి బయట పోయినప్పుడే స్వేచ్ఛగా ప్రకటించే భాగ్యం దొరుకుతుంది, లోకల్లో ఉన్నప్పుడే ఉండదు. ఎందుకంటే వేరే రకాలైన టెన్షన్స్ వస్తుంటాయి, ఇది చూసుకోవాలా, అది చూసుకోవాలా. మేము ఈ పని మీదనే ఉంటామన్నారు, ఈ పని మీదని. అందులో అక్కడ రాయబడిన మాట మేము ప్రార్థన యందును అన్నాడు. అంటే ప్రార్థన చేయడం కూడా ఒక సేవ అని ఎన్నో వాక్యాలు చెప్తున్నాయి. అన్నా అనే ప్రవక్త కూడా 84 ఏళ్ళు ఏం సేవ చేసింది? ప్రార్థన సేవనే కదా, ప్రార్థనా సేవ. ఒక మాట వింటూ ఉంటాం,
అప్పుడప్పుడు పేపర్లలో డొల్ల కంపెనీలు పెట్టి, సూట్ కేస్ కంపెనీలు పెట్టి అంటుంటారు కదా. ఏమర్థమైంది డొల్ల కంపెనీలు అంటే? తెలిసింటుంది చాలామందికి. డొల్ల కంపెనీలు పెట్టినారు, డబ్బులు ఇట్లా చేస్తున్నారు. డొల్ల కంపెనీలు అంటే అర్థం ఏంటంటే కంపెనీ ఉండదు, ఏముండదు ఆడ, మొత్తం పేపర్లోనే ఉంటుంది. కంపెనీ పేరు, డైరెక్టరు, కింద అసిస్టెంట్ డైరెక్టరు, చైర్మన్, బాడీ, తర్వాత ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తుంది, మొత్తం 7,776 కోట్లు, ఇందులో దీనికింత మొత్తం 16 పేజీలు, దాదాపు 5,000 కోట్ల మొత్తం ఆ సంస్థ ఫ్యాక్టరీ అంతా 4 పేజీల్లో ఉంటుంది. ఇది బ్యాంకు కాడికి పోతాడు. మనకు బ్యాంకు వాళ్ళకి ఏం కావాల్సింది? కాగితాలే. బ్యాంకు వాళ్ళకి ఏం కావాలో? సాక్ష్యం, కాగితాలు. ఆ కాగితాలు దగ్గర పెట్టుకొని ఈ కంపెనీకి ఇది 5,000 కోట్లు కాబట్టి 3,000 కోట్ల రుణం ఇవ్వడంలో తప్పే ఉంది అని 3,000 కోట్లు రుణం ఇస్తారు. వాడు 3,000 కోట్లు తీసుకొని మళ్ళీ కట్టాడు. ఎందుకంటే ఏమన్నా ఉంటేనా తీసుకునేది అందుకోసం. దీన్ని డొల్ల కంపెనీలు అంటాం. అట్లాగే భక్తి జీవితమైన, వ్యక్తిగతంగానైనా, సంఘమైనా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు డొల్ల విశ్వాసివే, డొల్ల సంఘమే. అంత కాగితాల మీద నీ భక్తి, బయటనే నీ భక్తి, లోపల ఏమి లేదు, దాని శక్తి లేదు, ఏమి లేదు. భక్తి లేని భక్తులైనారు, శక్తి లేని శిష్యులైనారు. అంత డొల్ల కంపెనీల మాదిరి నీ భక్తి జీవితానికి తగిన ప్రార్థన లేదు, భక్తి జీవితానికి తగిన నైతిక విలువలు లేవు, నీ భక్తి జీవితాన్ని సూచించేటువంటి ప్రవర్తన నీ దగ్గర లేదు. కారణం నీకు ప్రార్థన లేదు. సంఘానికి ప్రార్థన లేకపోతే ఇట్లాగే తయారు. కార్యక్రమాలు అద్భుతంగా చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చెయ్యరు. అందువల్ల ప్రార్థనా సేవ, ఇది కూడా ఒక సేవ. ఇతరులకు నేను ఏమి సేవ చేయగలను అంటే ఏదైనా నువ్వు విన్నదాని కోసమై మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని దేవా ఈ విషయంలో సాయం చేయవా అని ఒక ప్రార్థన చేస్తే నువ్వు సేవ చేసినట్టే లెక్క. వాళ్ళకు నువ్వు ఏమీ ఇవ్వలేకపోయినా ఒకరి నిమిత్తమై, ఒక ఆత్మరక్షణ కొరకై, లేదా ఒక ఆత్మస్థిరత కొరకై, లేదా ఒక కార్యము కొరకై నువ్వు మోకాళ్ళు ఉని మనపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే నువ్వు సేవ చేస్తున్నట్టే. దేవుని దృష్టిలో నువ్వు సేవకుడివే, నువ్వు సేవకురాలివే. ఎవ్వరు నిన్ను స్టేజ్ మీదకి పిలిపించి నెత్తి మీద చేయబెట్టి ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పాల్సిన పనిలే. లోకంలో కోరుకునేది అదే. నిన్ను సేవకునిగా ప్రతిష్ఠించినారా? అట్లయితే కిందికి దిగి వాక్యం చెప్పు అన్నారు ఒక చోట. టపటప పైకి ఎక్కినాం, అది మన సహవాసం కాదు, వేరే బయట ఉంటారు కదా. ఎక్కినాము, నిలబడినాం, వాక్యం తెలిసినాక ఎందుకు ఒక ఆయన అనుమానం వచ్చి మీరు సేవకునిగా ప్రతిష్ఠించబడ్డారా అన్నాడు. అంటే లేదండి. అట్లా ఈడొచ్చి చెప్పాలా? సర్లే ఆడవి చెప్తలేప్ప, దాందే ఉంది అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే సేవకుడు అంటే ఒక మీటింగ్ పెట్టి పెద్దోళ్ళని పిలిచి వాళ్ళు నెత్తి మీద చేయి పెడితే అది బహిరంగ కనిపించేది, తప్పు కాదు. కానీ అదే కాదు దేవుని దృష్టిలో. యోబును సేవకుడు అన్నాడు, దానియేలును సేవకుడు అన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు సేవే, ఇది కూడా సేవే. ప్రార్థన చేయడంలో కూడా దేవుని సేవే. కొంతమంది సేవ అద్భుతంగా చేస్తుంటారు, మర్చిపోకుండా చేస్తారు. ఒక్కసారి చెప్పినాం అనుకో, అన్నా నా కోసం ప్రార్థన చేయండి అంటే మర్చిపోకుండా చేస్తారు. కొంతమంది అడిగిన వాళ్ళందరూ చెప్తుంటారు చేస్తాను, అస్సలు చేయడు. టీవీలలో చెప్తుంటారు చూడండి, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నట్టే వాని కోసమే చేసుకోడు, ఇంకా మనందరి కోసమే యాడ్ చేసుకుంటాడు. ఫస్ట్ చేయాల్సింది ఎవరికి? నా కోసం నేనన్నా చేసుకోవాలి కదా. నా కోసం నేను చేసుకోలేను అని నీ కోసం ఏం చేస్తాను? ఫస్ట్ నా కోసం చేసుకోవాలా, నా కుటుంబం కోసం చేసుకోవాలా, తర్వాత కొంచెం మనకు అట్లా పైకి పెంచుకుంటూ పోవాలి. నా కోసం నేను చేసుకోవడానికే సోమరోన్ని అయితే ఇంకా నేను ఈ టీవీలో చూసి వాళ్ళందరి కోసం చేసే ఎట నమ్మాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఆగుదాం. ప్రార్థన సేవ మిగతా తరగతి లాస్ట్ క్లాసులో కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.